అయినటువంటి ఊడెం మైపాలరెడ్డి అన్న గారికి నమస్కారము. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్నా కూడా నమస్కారము. నేను అందరికీ సుపరిచితమే, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రెస్ మీట్ లో చెప్పాను, నేను దర్శన్ గౌడ్ పెద్ద కోడల్ని, రాజేష్ గౌడ్ మిస్సెస్ ని, కాటా శ్రీనివాస్ గౌడ్ వద్దాం. ఎంత దుర్మార్గుడు అంటే ఇదేదో అవకాశం వచ్చింది నేను మాట్లాడుతున్నాను మీరు అనుకోకండి. 3 సంవత్సరాల క్రితం వాలంటరీగా నేను బయటకు వచ్చి నేను మాట్లాడినా. ఈ రోజు ఒక వేలు మనం ఒకరికి చూపిస్తున్నామంటే 3 వేలు మన వైపు చూస్తున్నాడు, అది మర్చిపోతున్నాడు ఆయన. సొంత ఇంట్లోనే అన్నకి న్యాయం చేయనోడు జనాలకు ఏం న్యాయం చేస్తాడు? ఎవడో ఒక్కడ ఏదో చెప్పగానే తీసుకొచ్చి మైకుల ముందు 6 నెలలకు ఒకసారి మైకుల ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే, ఇప్పుడు హరీష్ అన్న రాజకీయ భవిష్యత్తు నీ ఏజ్ కాదు, అన్నకున్నటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఒక నీ ఏజ్ కూడా కాదు. అట్లాంటి పెద్ద మనుషుల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏది మాట్లాడినా ప్రూఫ్తో మాట్లాడు. ఎవరో కోర్టు తీసుకున్నాడు వచ్చి నేను రెచ్చగొట్టగా నేను ఒక ఆల్తు ఫాల్తు పేపర్ పట్టుకొచ్చి కూర్చొని మైక్ల ముందు కూర్చొని ఒక కుక్క అడిచినట్టు అడిచిపోతావు. ప్రూఫ్ తీసుకురా. ఇప్పుడు మైపాల్ రెడ్డి మీద ఆరోపణలు చేసినాడు, చేసినప్పుడు అన్నగారు ఎట్లా చేసిరు? ప్రూఫ్తో సహా వచ్చి ప్రెస్ మీద నిరూపించుకుంటున్నాడు. నీకు దమ్ము ధైర్యం అనేది ఏమైనా ఉంటే నువ్వు కూడా ప్రూఫ్ తీసుకొచ్చుకొని మాట్లాడు. ఇంకొకసారి హరీష్ అన్న మీద కానీ మైపాల్ రెడ్డి గారి మీద కానీ ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించుకో. నీ రాజకీయ భవిష్యత్తు ఇంకా నేను నోరు విప్పినంటే నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయ్యి నన్ను ఎన్ని విధాలుగా నరకం చూపించారో ప్రపంచానికి అంతా నేను చెప్పిన. ఆ రోజు ఏమన్నావు నువ్వు? మైపాల్ రెడ్డి గారికి అమ్ముడు పోయినమన్నావు. అడగండి వాళ్ళు మైపాల్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని అడగండి. 1 రూపాయి తీసుకున్నామేమో మేము ఇట. నువ్వు అమ్ముడు పోతావు, నువ్వు దామోదర్ రెడ్డికి అమ్ముడు పోతావు, వంగి నమస్కారాలు పెడతావు. నీకు సొంత ఇంట్లో అన్నకి ఓడిన కాలు మొక్కే రీతి లేదు, కానీ నీ పదవుల కోసం, నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం నువ్వు కాలు మొక్కుతూ ఉంటావు. వాళ్ళ వీళ్ళు ముందు నువ్వు తల్లిని గౌరవించడం నేర్చుకో, అన్నం గౌరవించడం నేర్చుకో, వద్దని గౌరవించడం నేర్చుకో. తర్వాత రాజకీయం చేద్దు, ప్రజల సమస్యలు తీరుతూ. అసలు నిన్న నమ్మే జనాలు ఎట్లా నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఇంకా మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎలక్షన్ లో ఒక లేడీ మాట్లాడుతుంది, నేను ఒక ఛానల్లో చూసిన, 50 లక్షలు ఇస్తే కానీ టికెట్ ఇవ్వనాడంట. మరి నువ్వేం రాజకీయ నాయకుడివి? నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చినావా, లేకపోతే నీ ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినావా? పర్సనల్ మ్యాటర్స్ తీయొద్దు, కానీ నేను నీ ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నేను పర్సనల్ మ్యాటర్స్ కూడా మాట్లాడే రైట్ నాకుంది. నీ భార్య డైమండ్ పుస్తకాలు వేసుకొని తిరుగుతుంది, ఏడికెళ్ళి వచ్చి నీకు అవన్నీ? ఇప్పుడు నాకున్న ఆస్తిపాస్తులే, నా మోడుకున్న ఆస్తిపాస్తులే కదా నీకు కూడా ఉన్నాయి. మరి నువ్వు అన్ని అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను మాట్లాడుతావు కదా. మరి నీకు బెంచ్ కార్లు ఎడికెళ్ళి వస్తున్నాయి, నీ పిల్లలు షోక్ టాస్క్ ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు. ఎంతసేపు ఇన్ఛార్జ్ అని డప్పు కొట్టుకుంటున్నావే. మరి పటాన్చేరు కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తావు? వచ్చి ప్రూఫ్ చేయి, ఏం చేసినావు? ఇంద్రేశం రోడ్ బాగాలేదని మాట్లాడుతున్నావు నిన్న ప్రెస్ మీట్ లో. మరి అది ఇన్ఛార్జ్గా నువ్వు ఫండ్స్ తీసుకురా. మీ ప్రభుత్వమే నడుస్తుంది కదా, మీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా పోస్ట్ లో. మరి ఫండ్స్ తీసుకొచ్చేపి. ఎవరు చేస్తే ఏముంది? బీఆర్ఎస్ఎల్ చేస్తే ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఏముంది? డెవలప్మెంట్ చూపించి పటాన్చేరులో. అది చేత కాదు నీకు. ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వినుకుంటా ఏదో ప్రెస్ మీట్లో ఒక 6 నెలల కోసం ప్రెస్ మీట్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, మళ్ళీ పోయి ఎన్నో పండుకుంటావు. ప్రతి ఒక్కరు అంటారు అమీన్పూర్లో ఎప్పుడు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. నువ్వు అన్ని రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చో. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చూపించాం కదా, బీఆర్ఎస్ లో టాలెంట్ అంటే చూపించాం కదా. నీకు ఇంకా బుద్ధి రాదు. ఎన్ని విధాలుగా నరకం చూపించినావో నీ అన్నం చూస్తే నిర్ణయం చూస్తే ప్రపంచానికి అర్థమైంది. దర్శన్ గౌడ్కి కేవలం ఒకే ఒక కొడుకుంటాడని చూపించినావు ప్రపంచానికి. అంత దమ్ము ధైర్యం లేనాడు ఏం రాజకీయం చేస్తావు నువ్వు? రాజకీయం చేయాలంటే రా, బయటికి రా. నిన్న మదన్న పోయి ప్రూఫ్తో సహా నిలబడ్డాడు. మరి నువ్వెందుకు రాలేవు ఇంట్లోంచి? ఏదో ప్రెస్ మీట్ 4 మాటలు మాట్లాడి పోయి ఎన్నో పండుకుంటావు. నీకు దమ్ము ధైర్యం లేక రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో. కానీ అభివృద్ధి చేసేవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యాజ్ అ లేడీ బీఆర్ఎస్ ఉమెన్ లీడర్ అని నేను చెప్తున్నా. ఇంకొకసారి పిచ్చి ఆరోపణలు వేసినావనుకో నీ ఇంటి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ప్రూఫ్తో మాట్లాడు. మేము ధైర్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ప్రూఫ్తో సహా మాట్లాడినాం. మరి నువ్వు రా బయటికి, నువ్వు వచ్చి మాట్లాడు. అక్కడెక్కడో కూర్చొని అమ్ముడు పోయిరని కాదు. 15 ఏళ్ల క్రితము నువ్వు నీ అయ్యను పట్టుకొని 1 రూపాయి ఇయ్యని రోజే నేను నా పిల్లల కోసము మేము కష్టపడి మేము నిలబడ్డాం. అట్లాంటప్పుడు నేను ఎందుకు అన్న దగ్గర పైసలు తీసుకుంటా? నాకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఈరోజు నాకు అవకాశం కల్పించిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నాకు ఇది చాలా ఆవేదన. నువ్వు రాజకీయం ఏం చేస్తావు? నీ ఒకరిని ముందు రాజకీయం చేసి చూపించు. కుటుంబ విలువలు తెలియదు నీకు, అమ్మ అంటే తెలియదు, అయ్య అంటే తెలియదు, నీకేం తెలుసు? నీకు అసలు ఏండో తాగి ఏండో పండుకున్నాడు కాదు. ప్రజల మధ్య ఉండు. ప్రజల మధ్య ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. అంతేగాని హరీష్ అన్న మీద మాట్లాడు, మైపాల్ రెడ్డి అన్న మీద మాట్లాడు కాదు. ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నా,
ఇంకొకసారి నువ్వు అభివృద్ధి చేసి చూపించు, అప్పుడు మేము ఏదైనా సైలెంట్గా కోఆపరేట్ చేస్తాం నీకు. అంతేగాని పనికి మాల మాటలు మాట్లాడుకుంటూ పల్లిపాలను కత్తలు పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఒక ప్రెస్ మీట్లో నేను ఆయన గురించి మాట్లాడాలి. ఇది నా పర్సనలే కాదు, నేను పటాన్చేరు కాన్స్టిట్యున్సీ గురించి, డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.